నల్లగా లావుగా ఉంది ఈమె హీరోయినా అన్నారు. కట్ చేస్తే ఇండస్ట్రీని ఏలేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ప్రతి నటికి వెనుక ఒక కష్టాల కథ ఉంది. కానీ నల్లగా ఉంది, లావుగా ఉంది, ఈమె హీరోయిన్ ఎలా అవుతుంది అనే విమర్శలతో మొదలై అదే ఇండస్ట్రీని తన ప్రతిభతో జయించిన కథ మాత్రం చాలా అర్థం. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ మరెవరు కాదు, కాజల్. అవును, ఇప్పుడు కోట్లాది అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కాజల్ కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారని చాలా మందికి తెలియదు. చిన్న వయసులోనే సినిమాలోకి వచ్చిన ఆమెకు మొదట్లో గ్లామర్ పరంగా, రంగు పరంగా, ఫిజిక్ పరంగా తీవ్రమైన విమర్శలు వచ్చాయి. కొందరు నిర్మాతలు, దర్శకులు హీరోయిన్ మెటీరియల్ కాదు అని కూడా నేరుగా చెప్పేశారట. ఆ మాటలు విన్నప్పుడు తాను ఎంతగా కుంగిపోయానో ఒక ఇంటర్వ్యూలో కాజల్ వెల్లడించింది. అప్పట్లో సోషల్ మీడియా లేనప్పటికీ ఇండస్ట్రీలో గుసగుసలు, వెక్కిరింపులు ఎక్కువగా ఉండేవని చెప్పింది. తనపై వచ్చిన కామెంట్స్ కారణంగా కొంతకాలం కెమెరా ముందు నిలబడటానికే భయపడ్డానని, తనలో ఆత్మవిశ్వాసం తగ్గిపోయిందని చెప్పుకొచ్చింది. కానీ అదే సమయంలో తన కుటుంబం ఇచ్చిన మద్దతు, తనలోని నటనపై ఉన్న నమ్మకం ఆమెను మళ్లీ నిలబెట్టాయి. కాజల్ సినీ ప్రయాణం మొదలైన తర్వాత ఆమెకు వచ్చిన మొదటి పెద్ద గుర్తింపు కేవలం అందం వల్ల కాదు, నటన వల్ల. ఆమె ఎక్స్ప్రెషన్, కళ్ళతోనే భావనను చెప్పగలే శక్తి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా దివాలే దుల్హానియాలే జయంగా సినిమా ఆమె కెరీర్లో మైలురాయింది. ఇక ఆ సినిమాలో సిమ్రాన్ పాత్రలో ఆమె చూపించిన అమాయకత్వం, ప్రేమ, కుటుంబ విలువలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఈ సినిమా ఎన్నేళ్లు థియేటర్లలో నడిచిందో మనందరికీ తెలిసిందే. అదే సమయంలో ఆమెకు జోడిగా నటించిన షారుఖ్ ఖాన్ తో ఆమె కెమిస్ట్రీ సూపర్ హిట్ అయింది. తర్వాత కుచ్ కుచ్ హోతా హై సినిమాలో అంజలి పాత్రలో యువత హృదయాలను గెలుచుకుంది. ఇక మొదట టాంబాయ్ లుక్ లో కనిపించి తర్వాత గ్లామర్ లుక్ లో మెరిసిన ఆమె ట్రాన్స్ఫర్మేషన్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. అదే సమయంలో ఆమెపై వచ్చిన నల్లగా ఉంది అనే విమర్శలు పూర్తిగా మాయమయ్యాయి. ఎందుకంటే ప్రేక్షకులు ఆమె రంగు కాదు, నటనను ప్రేమించడం మొదలుపెట్టారు. తర్వాత మల్టీ స్టారర్ సినిమాలో కూడా తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది. కుటుంబ భావోద్వేగాలు, కామెడీ, రొమాన్స్ అన్ని కూడా సమతుల్యం చేస్తూ పూర్తి స్థాయి కమర్షియల్ హీరోయిన్ గా ఎదిగింది. వరుస విజయాలతో ఆమె బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లో ఒకరిగా మారింది. ఒకప్పుడు వెక్కిరించిన వాళ్లే ఇప్పుడు ఆమెతో సినిమా చేయాలని ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. ఇదే అసలు విజయం, ఇదే పట్టుదల ఫలితం. గతంలో ఒక ఇంటర్వ్యూలో కాజల్ మాట్లాడుతూ, నేను కెరీర్ మొదట్లో చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యాను. అందరూ నా రంగు గురించి, వాడి గురించి కమెంట్ చేసేవారు. కానీ ఒకరోజు నేను నిర్ణయించుకున్నాను, నా పని, నా నటన, దాని మీదే ఫోకస్ పెడతా అని చెప్పింది. అలా తన ఫిట్నెస్ పై శ్రద్ధ పెట్టింది. స్కిన్ కేర్, మేకప్, స్టైలింగ్ అన్నింటిలోనూ మార్పులు తీసుకొచ్చింది. ఈ మార్పులు చూసి కొందరు సర్జరీ చేయించుకుందని ప్రచారం చేశారు. కానీ ఆమె మాత్రం అది కేవలం స్వీయ సంరక్షణ, మెచ్యూరిటీ వల్ల వచ్చిన మార్పే అని స్పష్టం చేసింది. తన వ్యక్తిగత జీవితంలో కూడా కాజల్ ఎంతో బలంగా నిలిచింది. అజయ్ దేవగన్ ను వివాహం చేసుకున్న తర్వాత కూడా కెరీర్ కు బ్రేక్ ఇవ్వకుండా సెలెక్టివ్ కథలను ఎంచుకుంటూ ముందుకు సాగింది. పెళ్లి తర్వాత హీరోయిన్ల కెరీర్ ముగుస్తుందని ఒకప్పుడు భావించేవారు. కానీ ఆ మైండ్ సెట్ ను కూడా ఆమె చెరిపేసింది. ఫ్యామిలీ, పిల్లలు, సినిమాలు అన్నింటినీ సమతుల్యం చేస్తూ చాలా మందికి ఆదర్శంగా నిలిచింది. అవార్డుల విషయానికి వస్తే కాజల్ అనేక ఫిల్మ్ఫేర్ అవార్డులు, నేషనల్ స్థాయి గౌరవాలు అందుకుంది. ఆమె నటించిన పాత్రలో బలమైన మహిళా పాత్రలు ఎక్కువగా ఉండటం విశేషం. కేవలం గ్లామర్ కాదు, కథను మోయగల శక్తి ఉన్న హీరోయిన్ గా ఆమె గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ వెబ్ సిరీస్ లు, ప్రత్యేక పాత్రలు చేస్తూ కొత్త తరం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఆత్మలతో నేరుగా మాట్లాడుతుంది. ఒకప్పుడు ఈమె హీరోయిన్ కాదు అని చెప్పిన వాళ్లకు, నల్లగా ఉంది అని ఎగతాళి చేసిన వాళ్లకు తన విజయాలతో సమాధానం చెప్పిన కాజల్ కథ ప్రతి యువతికి ఒక పెద్ద మోటివేషన్. రంగు, రూపం, విమర్శలు, అవమానాలు అవన్నీ కూడా తాత్కాలిక మాత్రమే. నిజమైన టాలెంట్, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే ఎవరైనా ఎత్తుకు ఎదగలరని ఆమె జీవితం చెప్తుంది. అవమానాలను అవకాశాలుగా మార్చుకుని ఇండస్ట్రీని ఏలేసిన ఈ స్టార్ హీరోయిన్ కథ నిజంగా స్ఫూర్తిదాయకం. కలలు కనే వారందరికీ, విమర్శలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికి కాజల్ జీవితం ఒక జవాబు. ఇదే ఆమె అసలైన విజయం, ఇదే ఆమె స్టార్టింగ్ వెనుక ఉన్న అసలు కథ.